హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, బ్యాక్గ్రౌండ్ సీన్ చూడంగానే అర్థమైపోతుంది కదా మనం ఎక్కడికి వచ్చాము. వైజాగ్ ఫేమస్ బీచ్, ఆర్కే బీచ్ దగ్గర ఉన్నాము ఇప్పుడు. ఇది వచ్చేసి మురి మిక్చర్ ఇంకా ఆలూ చాట్ అని అంటారు. ఇది ఫేమస్ అనమాట. మనం బీచ్కి వెళ్ళామంటే వైజాగ్ దగ్గర ఇది పక్కా తినాల్సిందే. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాడు. అట్లాగే ఒక ఆలు బజ్జీ తీసుకొని కూడా ఇట్లా మంచిగా కట్ చేసుకుంటున్నాడు. ఇది ఫేమస్ అనమాట, ఆలు బజ్జీ వేస్తుంటాడు. ఇట్లా మళ్ళీ కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాడు. మళ్ళీ అందులోనే కొద్దిగా శనగలు, పల్లీలు, కొంచెం కార్న్, కొద్దిగా ఉప్పు, లైట్గా కారం, కొద్దిగా గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో కూడా వేసుకుంటున్నాడు. ఇది కూడా సన్నగా చాప్ చేసుకోవాలి. చూడండి ఎంత అంటే అదేంటో మరి టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్ట్ అయితే అస్సలు రాదు వాళ్ళ టేస్ట్. ఇప్పుడు కొద్దిగా నిమ్మకాయ పిండిండు. ఆహా చూడండి, ఇట్లా మిక్స్ చేసుకొని అయిపోయిందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం పాలాలు వేస్తున్నాడు లాస్ట్కి. మనకి ఎంత కావాలి అంత దాని క్వాంటిటీ బట్టి పాలలు వేసి మంచిగా మిక్స్ చేసుకున్నాడు. ఇప్పుడు మనకు ఒక పొట్లం లాగా పేపర్ని ఇట్లా ఫోల్డ్ చేసి ఇస్తాడు. అంతే, రెడీ అయిపోయింది మన మురే మిక్చర్ అనేది. ఇది వచ్చేసి 30 రూపీస్. సింపుల్గా చేసినాడు కదా, చాలా అంటే చాలా యమ్మీగా ఉంది. ఎప్పుడైనా మీరు ఆర్కే బీచ్కి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ట్రై చేయాల్సిన ఫుడ్ ఇది. ఇంకా అట్లా పక్కకి వెళ్ళగానే మంచిగా వేడిగా కంకులు అంటే పొట్టుతోనే వాళ్ళు ఇక్కడ మనకు అంటే బొగ్గుల పైన కాల్చుతున్నారు. అది కూడా టేస్ట్ చేశాను, సూపర్గా ఉంది. ఇంకా అట్లా కొంచెం పక్కకు రాగానే మనకు పానీపూరి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పానీపూరి లవర్స్ అనుకోవటంగానే చాలామంది ఇట్లా లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లో నన్ను కూడా జాయిన్ చేసుకోండి. ఇక్కడ రెడీమేడ్గా మనకు పానీపూరి అనేది ఇన్స్టెంట్గా ఇట్లా ప్రిపేర్ చేసి ప్లేట్లో సర్వ్ చేసి ఇస్తున్నారు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా అయిపోయింది నా స్ట్రీట్ ఫుడ్. ఇంకా నైట్ డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను అక్కడే మొత్తం ఇవి తినేసి. చాలా అంటే చాలా అనిపించింది, ఎంజాయ్గా అనిపించింది. ఇంతే కదా మన లైఫ్లో, ఇంకేం కావాల్సింది చెప్పండి. అట్లా బీచ్, అలలు, ఇవన్నీ ఫుడ్ చాలా జీవితానికి అనిపించింది. మీరు కూడా వైజాగ్కి వెళ్ళినప్పుడు ఇట్లాంటివన్నీ రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నీ టేస్ట్ చేసి చూపండి. చాలా అంటే చాలా యమ్మీగా అనిపిస్తుంది. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గంట సింబల్ ప్రెస్ చేయండి. నా వీడియోస్ వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ అందుతుంది. అప్పుడు మీరు చూడొచ్చు నా వీడియోస్ అన్నీ. థ్యాంక్ యూ.